కాలం తీసుకుంటే అందరూ స్మోకింగ్ డ్రింకింగ్ అందరికీ చాలా కామన్ అయిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ టు అలా గర్ల్స్ బాయ్స్ అనేం లేదు, మెన్ ఉమెన్ అనేం లేదు, కలిసి తాగుతున్నారు కూడా, రైట్. సో వాళ్ళు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, మేము స్మోకింగ్ ఆపేస్తాము, ఓకే మేము డ్రింకింగ్ ఆపేస్తాము, బికాస్ దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఇది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్గా సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను ఒక చైన్ స్మోకర్ని నేను ప్లాన్ చేస్తున్నాను అంటే ఇట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. ఓకే, సో స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు మెన్లోనే తీసుకుంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ని తగ్గించేస్తుంది. ఉమెన్లో తీసుకుంటే ఎగ్ ఫార్మింగ్ని ఆ కెపాసిటీని తగ్గించేస్తుంది. ఓకే, అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది మెయిల్లో తీసుకుంటే కనుక. ఉమెన్లో మళ్ళీ ఆ ఓవరెన్ ఎగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్స్ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఒక 20 ఎగ్స్ రిలీజ్ అయ్యే ప్లేస్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల. సో ఫస్ట్ థింగ్ మనము ఓకే ఎట్ ఏ టైం క్విట్ చేయమంటే ఎవరు క్విట్ చేయలేరు, బట్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే తగ్గిస్తారో దెన్ వీ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో ఇక్కడ హెల్దీ హైలో ఏం చేస్తాము అంటే, సో ఫస్ట్ వాళ్ళ మెడికల్ కండిషన్స్ని చూసుకుంటాము. ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల వాళ్ళకి ఒబెసిటీ ఉందా, లేదా ఉమెన్లో అయితే పీసీఓఎస్ ఉందా, ఆర్ డయాబెటీస్ ఉందా. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చింది అంటే డెఫినెట్గా మిగతావన్నీ వరుసగా లైన్లో నుంచి ఉంటాయి. ఒక డయాబెటీస్ వచ్చిందా, పీసీఓఎస్ వచ్చిందా, డయాబెటీస్ నేను వస్తున్నాను అంటుంది. హెరిడిటరీలో ఉందనుకోండి, ఓకే ఒబెసిటీ నేనున్నాను అనుకుంటే ఒబెసిటీ కూడా వస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, సో మనము ఇక్కడ ఏం చేస్తాము అంటే మొత్తం ఆ మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి. సో యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ఎనీ ఫుడ్ అండి. మా సింపుల్ ఫండా అదే, యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ఎనీ ఫుడ్. అది రైస్ అవ్వనివ్వండి, లేదా రోటీస్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ స్టేపుల్ ఫుడ్. రైస్, రోటీస్, పిజ్జాలు, బర్గర్లు, అంటే లైక్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే కనుక అదర్ కంట్రీస్లో లైక్ యాజ్ ఐ సెడ్ మాకు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. కెనడా నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, స్వీడన్ నుంచి ఉన్నారు. సో దే సే లైక్ ఓకే మా స్టేపుల్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్, వీ ఈట్ లాట్ ఆఫ్ బ్రెడ్స్ అనే అంటారు. సో వీల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో కార్బోహైడ్రేట్ అనేది ఇట్స్ నాట్ ఏ నెగటివ్ ఫుడ్ అండి. కార్బోహైడ్రేట్స్ ఎంతసేపు మనకి ఎనర్జీని జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా కార్బ్స్ అనేవి ది ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సేమ్ వే ఇక్కడ స్మోకింగ్ మీద కానివ్వండి, డ్రింకింగ్ ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి వాళ్ళకి అగైన్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ని బూస్ట్ చేసేలాగా ఫుడ్స్ ఇస్తాము. వాట్ ఎవర్ న్యూట్రియంట్స్, అది ఫోలేట్ కానివ్వండి, జింక్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి. సో లాట్ ఆఫ్ అదర్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్సింగ్ చూసుకుని దాని అకార్డింగ్లీ వీల్ హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఒబైసిటీ ఫీమేల్లో కూడా చాలా ఎక్కువగా ఒబైసిటీ అయిపోతున్నారు, బాయ్స్లో కూడా చాలా ఎక్కువ మంది. సో ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఒబైసిటీని తగ్గించవచ్చు అంటారు? సో వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రిషన్, ఇప్పుడు ఒబెసిటీకి మన దగ్గర అంటే హెల్దీ హైలో హౌ వీ ఎయిమ్ ఈస్, ఇప్పుడు మంత్కి ఒక 2 to 4 kgs ఐడియల్ వెయిట్ లాస్ పెడతామండి. అంటే అది యాజ్ పర్ ద స్టాండర్డ్స్, WHO స్టాండర్డ్స్ ప్రకారం మంత్కి 2 to 4 kgs మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలి. 4 kgs కంటే అబవ్ అవుతున్నారు అంటే కనుక యు ఆర్ లూజింగ్ యువర్ మజిల్. సో మజిల్ లాస్ ఎప్పుడైతే జరుగుతుందో మజిల్ లాస్ ఏరియాస్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మేబీ మీరు చాలా మంది దగ్గర వినే ఉంటారు కదా, మేము జిమ్కి వెళ్ళి ఆపేసాము వెయిట్ పెరిగాము, మేము డైట్ చేసి ఆపేసాము వెయిట్ డబల్ అయిపోయాము. సో బికాస్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవట్లేదు, కార్బ్స్ని అవాయిడ్ చేయడం, ఫ్యాట్స్ని అవాయిడ్ చేసేసడం, ఓన్లీ ప్రోటీన్స్ మీద డిపెండ్ అవ్వడము. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆర్ డే టు డే లైఫ్. అంటే వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి. సో ప్రతి న్యూట్రియంట్ ప్రతి ఫుడ్ మనకి ఇంపార్టెంటే. ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్కలాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మేము ఏం ఫోకస్ చేస్తాము అంటే మీ స్టేపుల్ ఫుడ్స్, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ని కన్సిడర్ చేసుకుంటూ వీల్ డిజైన్ ఏ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే వేర్ ఇన్ మీకు కంప్లీట్గా మంచిగా ఆల్ న్యూట్రియంట్స్ అబ్సార్ప్షన్ జరుగుతుంది మీ బాడీలో. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ సీ వెయిట్ లాస్. సో మీ హెల్తీ హైలో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఎలాంటి డిసీజెస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి? ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ డిసీజ్ అండి. వీఆర్ నాట్ వెయిట్ లాస్ కంపెనీ, వీఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ వన్ రివర్సల్ కంపెనీ. సో వీ విల్ బి యువర్ వన్ స్టాప్ సొల్యూషన్.
సో హెల్దీ హై అనేది ఖచ్చితంగా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. మీకు కానివ్వండి, మీ ఓల్డర్ జనరేషన్స్ కానివ్వండి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి కానివ్వండి, దిస్ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. సో ఈ ప్రాబ్లము నాకు అంటే మా నాన్నగారికి డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నా పిల్లలకి రాకూడదు. సో ఐ విల్ స్టాప్ యూ దేర్ ఇట్ సెల్ఫ్. మీ జనరేషన్తోనే డయాబెటీస్ అనేది ఆగిపోతుంది.